నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు 6 పత్తులను చూశాము. ఇప్పుడు 7వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ స్వామివారే స్వయముగా వచ్చి తనలో ఉండి తనపై కవిత్వం చెప్పించుకుంటున్నారు అని నమ్మాళ్వారు చెబుతూ ఆ స్వామివారికి నిండైన సేవ చెయ్యగలనా అని పరితపిస్తున్నారు. మొన్న తిరువాయిమొళి 7వ పత్తులోని 4 భాగములను చూశాము. ఈరోజు తిరువాయిమొళి 7వ పత్తులోని 5-6 భాగములను చూద్దాము. తిరువాయిమొళి 7వ పత్తులోని 5వ భాగము మొదటి పాశ్రము. కార్పారి రామాపిరానై ఎల్లాల్ మత్తుం కార్పార్ పొర్పా మొదలా పుల్లెరుంబాతి ஒன்றின்றியே நாற்பாலாயோத்தியில் வாழும் சராசரம் முத்தவும் நாற்பாலுக்கு எத்தனன்னான் ముఖనార్ పెత్త నాట్టుళ్ళే. బ్రహ్మదేవుడు పుట్టించిన ఈ భూమిపై గడ్డిపోచ మొదలుకొని చిన్న చీమ వరకు ఒక్కదానిని కూడా వదలకుండా మొత్తము ఈ చరాచరములన్నిటినీ ఆ వైకుంఠములో ఉంచగలిగిన స్వామి, ప్రశాంతమైన అయోధ్య నగరపు రాజు ఆ శ్రీరామచంద్రుడి గొప్ప గుణములను తెలుసుకోవడం కన్నా వేరే పని ఏమైనా ఉన్నదా? 2వ పాశ్రం. நாட்டில் பிறந்தவர் நாரணர்க்கு ஆளன்றி அவரோ நாட்டில் பிறந்து படாதனா பட்டு மனுஷர்கா நட்டை கலியம் மரக்கரை நாடி தடந்திட்டு நாட்டை அழித்து உய்ய செய்து నడందమై కేట్టుమే. ఈ భూమిపైన పుట్టిన మనుషులను బాధ పెట్టే రాక్షసులను ఆ స్వామి వెతికి పట్టుకొని చంపి వెళ్ళారు అని తెలిసిన తర్వాత ఈ భూలోకవాసులు దయ కలిగిన ఆ శ్రీమన్నారాయణుడికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవుతారా? మూడవ పాశ్రం. கேட்பார் கள்ளகேசவன் கீர்த்தி எல்லால் மத்தும் கேட்பரு செவிசுடு கீழ்மை வளவு கலே வையம் షేట్పాల్ బళం పైకవన్ శిశుపాలన్ తిరువడి తాట్పాల్ అడేందా తన్మై అరివరై అరిందుమే. చిరకాలముగా ఉన్న పాత ద్వేషములతో వినేవారి చెవులు చిల్లుపడేటట్లు పనికి మాలిన మాటలతో నిందించిన శిశుపాలుడు కూడా ఆ స్వామివారి దివ్య పాదముల కిందకు చేరారు అన్న విషయమును విని తెలుసుకున్నవారు కేసిని చంపిన స్వామి ఆ సర్వేశ్వరుడి గొప్ప కీర్తిని కాక మరి వేటినైనా వినగలరా? 4వ పాశ్రం. తన్మై అరిపవర్తామే అమర్కు ఆళன்றி யாவரோ பன்மை படர் பொருள் ஆத்துமேல் பால் நெடும் காலத்து நன்மை புனல் பண்ணி நான் மகனை பண்ணி தன்னுள்ளே தொன்மை மயக்கியா తోతియ సూళల్ కల్చిందత్తే. అంతా శూన్యమైన ప్రళయ సమయమున అన్ని రూపములను తనలోని ఇముడ్చుకొని ఏమీ లేనట్లుగా చేసిన స్వామి ముందుగా మంచినీటిని సృష్టించి ఆ తర్వాత బ్రహ్మదేవుడిని సృష్టించెను అన్న విషయమును తెలుసుకొని ఆలోచించి చూసిన తత్వవేత్తలు ఆ స్వామికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవుతారా? 5వ పాశ్రం. சூழல் கல்சிந்திக்கில் மாயன்கள நன்றி சூழ்வரோ ஆளாபெரும்புனல் தன்னுள் அழிந்தியல் ஞாலத்தை தாளாபடாமல் தாம்பலொரு கோட்டிடை தான் கொண்டா கேளல் తిరువురు వాయిత్తు కేట్టుం ఉణరందుమే. లోతైన నీటిలోన మునిగిపోయిన ఈ విశాలమైన భూమి కరిగిపోకుండా అందమైన ఒక వరాహమై తన కొమ్ముతో పైకి తీసుకొని వచ్చెను అని విన్నవారు ఆ మాయాలోలుడి దివ్యపాద పద్మములను తప్ప వేరొక దాని గురించి ఆలోచించగలరా? 6వ పాశ్రం. కేట్టుం ఉణరందవర్ కేశవర్కు ఆళன்றி அவரோ வாட்டா மிலாவன்கை மாவலி வாத்திக்கவாதி உண்டு ஈட்டம் கொழுதேவர்கள் சென்றே ரந்தாரக்கு இடர் நீக்கியா
కోటం గైవా మననాయ్ శైత కూతుక్కల్ కండుమే. దానగుణములో గొప్పవాడైన బలిచక్రవర్తి చేతిలో బాధపడిన దేవతలు అందరూ కలిసి వెళ్ళి ఆ స్వామిని అర్థించగా వారి దుఃఖమును పోగొట్టడానికి అందమైన మునిబాలుడై చేసిన చిద్విలాసములు విన్నవారు ఆ కేశవుడికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవ్వగలరా? 7వ పాశ్రం. கண்டும் தெளிந்து கத்தாரன்னர்க்கு ஆளன்றி அவரோ வண்டு மலர்தோங்கள் வார்கண்டே யானுக்கு வாழு நாள் இந்த இஷடை முடி ஈசன் உடன் கொண்ட செல்ல கொண்டு அங்கு தன்னொடும் கொண்டு உடன் சென்ற తొణరందుమే. తుమ్మెదలు త్రాగే పూలను తీసుకుని వెళ్ళి మార్కండేయుడి ప్రాణముల గురించి జడల శివుడు ఆ స్వామిని కలిశారు అని తెలుసుకున్నవారు ఆ శ్రీకృష్ణుడికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవ్వగలరా? 8వ పాశ్రం. செல்ல உணரந்தாவர் செல்வந்தன் சீராரன்றி கற்பரோ எல்ல ஈலாத்தாபிரும் தவத்தால் வல செய்மிரை அல்லல் அமரரை செய்யும் இரணியா நாகத்தை மல்லர் அறியுவாய் శైతమాయం అరిందుమే. హద్దు పద్దులేని తపశక్తితో చిత్రహింసలు పెడుతూ దేవతలను కష్టాల పాలు చేసిన హిరణ్యకశ్యపుడి బలమైన శరీరమును గొప్ప నారసింహుడై చీల్చెను అని తెలుసుకున్నవారు ఆశ్చర్యము కలిగించే ఆ ఐశ్వర్యవంతుడి గుణములను కాక వేరొక దానిని తెలుసుకోగలరా? 9వ పాశ్రం. மாயமறிபவர் மாயாவர்க்கு ஆளன்றி யாவரோ தாயம் செரும் வருணோத்தவர் மங்காய்வ ஓரைவர் தாய் தேஷா மரியா ஓர் சாரதியாய் சென்று சேனையை நாசம் செய்யந்திட்டு நடந்தன வார்த்தை அறிந்துமே. 9వ పాశ్రం. అర్థము. ప్రపంచమంతా తెలిసేటట్లు అద్వితీయమైన రథసారథి అయి దాయాదుల యుద్ధమును జరిపించి గొప్పవారైన 5గురు పాండవుల గురించి 100గురు కౌరవుల సైన్యమును నాశనము చేశారు అన్న విషయమును తెలుసుకుని ఆశ్చర్యపోయిన వారు ఆ ఆశ్చర్యుడికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవుతారా? 10వ పాశ్రం. வார்த்தை அறிபவர் மாயவர்க்கு ஆளன்றி ஆவரோ போரத்தாபிர போடு நெய்யோடு மூப்பொடு இறப்பு அவை பிறத்தோ பெருந்தும்பம் வேரராவை நீக்கி தன் வார்த்தாளின் கீழ் சேரத்தோ அவன் செய்யும் క్షేమத்தை ఎన్ని తెలివుతే. బాధ పెట్టే ఈ జన్మలు, ఈ వ్యాధులు, ఈ ముసలితనము, ఈ మరణము అనే వాటన్నిటినీ నాశనము చేసి కైవల్యమునకు అడ్డుపడే అన్ని రకాల దుఃఖములను వేళ్లతో పీకి తన కాళ్ళ కింద చేర్చుకున్న స్వామి చేసే మంచి పనులను తలుచుకుంటూ కలిగిన జ్ఞానముతో చరమ శ్లోకమును తెలుసుకున్నవారు ఆ ఆచార్యుడికి భక్తులు కాక వేరొకరికి భక్తులు అవుతారా? 11వ పాశ్రం. தெளிவு தூவின்றி நின்றவர்க்கு இன்பம் கதி செய்யும் தெளிவுத்தா கண்ணனை தென்குருகோர் ஷடகோபன் சொல் தெளிவுத்தாயிரத்தொலைவை பத்தும் வல்லாரவர் தெளிவுத்தா சிந்தை పామరు మూవుల కత్తుళ్ళే. ఏ సందేహము లేకుండా జ్ఞానము పొందిన వారికి ఆనందప్రదమైన మోక్షమును ఇచ్చే సర్వజ్ఞుడు ఆ శ్రీకృష్ణుడి గురించి అందమైన కురుకాపురిలోని షటగోపులు అనే నమ్మాళ్వారు సారించిన జ్ఞానప్రదమైన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఈ ముల్లోకములలోనే ఏ పాపము లేని గొప్ప జ్ఞాన వైరాగ్యులు అగుదురు. 7వ పాశ్రం. 7వ పాశ్రం కాదు, 7వ తిరువాయ్మొళి 7వ పత్తులోని 6వ భాగం 1వ పాశ్రం. పామరు మూవుల కుంపడైతా పర్పనా పావో పామరు మూవుల కుమ్మళందా పర్ప పాదావో தாமரை கண்ணாவோ தனி ஆளாவோ தாமரை கையாవో ఉనై என்று కొల్ చేర్వతువే. పరిపూర్ణమైన అన్ని వస్తువులతో ఈ ముల్లోకములను సృష్టించి కొలిచిన నా స్వామి, ఓ పద్మనాభుడా, ఓ తామర కన్నుల పద్మహస్తుడా, నన్నేలు నా స్వామి, ఒంటరిని అయిన నేను నిన్ను ఎప్పుడు చేరగలనయ్యా? 2వ పాశ్రం. என்று கொள் சேர்வத்து வந்தோ அரன் அர்மகன் ஏத்தம் செய்யா
நின்றிருவாதத்தையா நிலநீரு எரிகால் உயிர் என்று இவைத்தான் முதலாமுத்துமாய் நின்ற எந்தாயோ குன்றெடுத்து ஆனிரை மெய்யத்து அவை కాతా ఎంగుతావో. ఈ భూమి, ఈ నీరు, ఈ గాలి, అగ్ని, ఆకాశము, ఈ అన్ని ప్రాణులకు మూలమై ఉన్న ఆదిదేవుడా, కొండనెత్తి ఆలమందను కాచిన దివ్యలీల మాయాలోలుడా, బ్రహ్మదేవుడు శివుడు కీర్తించే అందమైన నీ దివ్యపాద పద్మములను నేను ఎప్పుడు చేరగలను స్వామి? మూడవ పాసురం. காத்தாயேம் கோத்தாவோ மலை ஏந்திகள் கம்மாறி தன்னை பூத்தண்டுளாய் முடியாய் உனே கொன்றை அம்சை ஷடையாய் வயத்தாய் என்னான் மகனே வந்து என் ஆறுயிர் நீ ஆனாலா ஏத்தாரும் கீர்த்தியினாய் உன்னை ఎంగుదలై వేయవనే. కొండనెత్తి రాళ్లవానను అడ్డుకున్న కుంభనర్త కూడా, చల్లని పూల తులసిని కిరీటముపై ధరించిన స్వామి, జ్ఞానవంతుడు అయిన బ్రహ్మదేవుడు ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి ఉన్నదంతా ఇవ్వమని అడిగితే కీర్తించడానికి కూడా చెప్పలేనంత గొప్ప కీర్తివంతుడవై ఉన్న నీ దగ్గరే ఉండిపోయిన నా సర్వస్వాన్ని నేను ఎక్కడి నుండి తీసుకొని వచ్చి ఇవ్వగలనయ్యా? నాలుగవ పాసురం. ఎంగుదలై నానేలేలు మూలకం నీయే అంగోయర్ మొక్కను పిరాను పిరమా పెరుమానవన్నీ வெங்கதிர்வச்சிறக்கை இந்திரன் முதலா தெய்வம் நீ கொங்கு அலறு தண்டும் அந்துளாய் முடி என்னுடைய గోవలనే. తేనెవిచ్చిన చల్లని తులసిని కిరీటముగా కలిగిన గోపాలుడా, ఈ ముల్లోకములలోని త్రినేత్రుడు బ్రహ్మదేవుడు, వజ్రాయుధమును కలిగిన ఇంద్రుడు మొదలగు గొప్ప గొప్ప వారందరూ నిన్ను చుట్టూ చేరి ఉండగా విరాజిల్లే నీ దగ్గరకు నేను ఎలా రాగలనయ్యా? ఐదో పాసురం. என்னுடை கோவலனே என் பொல்லாகருமாணிக்கமே உன்னுடை உந்தி மலரோலகமவை மூன்றும் பரந்து உன்னுடை ஜோதி வெள்ளத்து அகம்பால் உன்னை கண்டுகொண்டிட்டு என்னுடை யாரோ இராரஞ்சனே కొల్వందై తువరే. ఎనలేని కాంతి కలిగిన నీలమణి మాణిక్యపు స్వామి, ఓ గోపాలుడా, నీ నాభిన పుట్టిన బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ ముల్లోకములలోనూ నీ దివ్యకాంతి ప్రవహిస్తూ ఉండగా ఆ దివ్యకాంతిని దాటుకుంటూ నిన్ను సేవించడానికి నా ఆత్మగారు ఆ వైకుంఠమునకు ఎలా రాగలరయ్యా? ఆరవ పాసురం. வந்தாய்தோ மாறறியேன் மல்கோ நீல ஜுடர் தடைப்பா செம்சுடர் ஜோதி கள்ளுவோத்தோர் மாணிக்கம் சேர்வது போல் அந்தரமேல் செம்பட்டோடு அடி உந்தி கை மார்பு கண்வாய் செம்சுடர் ஜோதி விட உரை என் திருமார்வனையே. ఎర్రని కాంతులను చిందించే గొప్ప మణిమాణిక్యపు నా స్వామి, మెరిసే పట్టు పీతాంబరము, దివ్యకాంతుల ఎర్రని పాదములు, చేతులు, నాభి, వక్షస్థలము, కన్నులు, అదరము మధ్యన విలసిల్లుతున్న మెరుపుల లక్ష్మీదేవి విరాజిల్లుతూ ఉన్న లక్ష్మీ వక్షస్థలుడా, తెలుసుకోలేని నీ వద్దకు వచ్చే గొప్ప భాగ్యమును ప్రసాదించవయ్యా. ఏడవ పాత్రం. எந்திருமார்வனிய தன்னை என் மலை மகள் ஊரன் தன்னை என்னும் என்னாமகள் கம்பால் கொண்ட நான் மகனை நின்ற சதி சசிபதியை நிலங்கீண்டு ஏழ் மூன்று எரித்தா வென்றோலன் புறத்துறந்தா శంబాళిயை కాణోనే. 5 ఇంద్రియములను జయించి స్వర్గలోక పరిపాలకుడు అయిన ఇంద్రుడికి సరిసమానమైన వాడినై ఉన్న నేను ఈ భూమిని విడదీసిన లక్ష్మీ వక్షస్థలుడు ఆ శ్రీమన్నారాయణుడిని, పర్వతరాజు పుత్రిక పార్వతీదేవిని అర్ధభాగముగా చేసుకుని త్రిపురములను దహించి వేసిన ఆ శివుడిని, సరస్వతీదేవి ముఖమున ఎల్లవేళలా ఉండిపోయిన ఆ బ్రహ్మదేవుడిని నేను చూడగలనా? 8వ పాశ్రం. ஆளே காண்பறியாயறிகாணறியா நரக்கர் உளையிட்டு அன்று இலங்கை கடந்தோ விளம்புக்கோ ஒளிப்பாவீழி அம்புள்ளை கடாய் விரல் மாலையை கன்று பின்னும் ஆளுயர் குன்றங்கள் செய்து అడర్తానయ్యం కాండుంగులో. ఎత్తైన గుట్టలపై ఉన్న బలవంతుడు అయిన వాలిని, అతడి ప్రజలను దండించిన వాడిని, పులిని చూసిన గుర్రము వలె
సింహమును చూసిన నక్కవలే రాక్షసులు భయముతో కూతలు వేస్తూ లంకను దాటి పాతాళ లోకమునకు వెళ్ళి దాగుండునట్లు బలమైన అందమైన గరుత్మంతుడిని నడిపే స్వామిని నేను చూడగలనా? 9వ పాసం. காணுங்களோ எஞ்சமே கடியா வினையே முயிலும் ஆண்டிரல் மேலி மொயம் பின் அரக்கன் குலத்தை இழந்து மீண்டும் அவன் தம்பிக்கே விரி நீரிலங்கை அருளி ஆண்டுதன் சோதி ஒக்க அமரராரி நேத்தினையே. 9వ పాశ్రం యొక్క అర్థము. భయంకరమైన పాపములు చేస్తూ పొగరబోతు వీరులుగా ఉన్న రావణాసురుడి వంశమును నాశనము చేసి నీరు చుట్టిన లంకా నగరమును మంచి మనసు ఉన్నవాడి తమ్ముడికి ఇచ్చి ఈ భూమిని ఏలి తిరిగి తన దివ్యలోకములకు చేరిన స్వామి దేవతలకు సింహమైన ఆ గొప్పవాడిని నేను చూడగలనా? 10వ పాశ్రం. ఏ తరం వైకుందత్తై అరుళం నమకు ఆయరు குலத்தோயின்றோ இளம்பிள்ளை ஒன்றாய் ஒக்கோ மாயங்களை எத்தி கோத்துயல் கஞ்சனை கொன்று ஐவர்காய் கொடும் கஷேனை தடிந்து అతను మిక్కాన్ విరియా వరంజ్యోతి బుక్కారియే. అభిమానమున్న గొల్ల కులమున పసిబాలుడై చేరి ఆశ్చర్యము కలిగించే పనులు చేస్తూ యమకింకరుడు అయిన కంసుడిని 5గురు పాండవుల గురించి భయంకరమైన సైన్యమును చంపి పరంజ్యోతిగా వెలిగే గొప్పవాడు చెప్పరాని తన వైకుంఠమును మనకు అనుగ్రహిస్తాడా? 11వ పాశ్రం. புக்கு அறிவுருவாயவனன் உதழ்கீண்டு உகந்த சக்கர ஜல்வன் தன்னை குருகூர் ஜடகோபன் சொன்னா மிக்க ஓராயிரத்தொள்ளை வைபத்தும் வல்லாரவரை தொக்கோ பலண்டாண்டு பலாண்டு இசைத்து కవరి చెయ్యవరు ఏలయ్యరే. అద్భుతమైన శక్తి కలిగిన నారసింహుడై హిరణ్యకశ్యపుడి ఒళ్ళు చీల్చి తృప్తి పడిన స్వామి ఆ చక్ర సంపన్నుడి గురించి కురుకాపురిలోని షటకోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన గొప్ప అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి చుట్టూ అప్సరసులు చేరి మంగళములు అంటూ పాడుతూ వారికి సేవ చేసెదరు.